ఒక పెద్ద నగరం పక్కన ఒక చిన్న గ్రామం, దాని పేరు గంగాపురం. ఆ గ్రామం ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది అని ఎవరూ ఊహించలేదు. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర ట్రూత్స్. మీకు ఇలాంటి కథలు కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక కథలోకి వెళ్తే, రవి అనే యువ జర్నలిస్టు నగరంలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక అనుమాన కాల్ వచ్చింది. నీకు నిజాలు తెలుసుకోవాలంటే గంగాపురం రా అని ఒక గంభీరమైన స్వరం ఆ కాల్ కటు అయింది. రవి ఆసక్తితో గంగాపురానికి బయలుదేరాడు. అక్కడికి చేరుకున్నాక గ్రామం వింతగా నిశ్శబ్దంగా ఉంది. ఎవరు బయట కనిపించలేదు. కాస్త దూరంలో ఒక పాత ఇల్లు కనిపించింది. ఆ ఇంటి తలుపులు కొత్తగా చప్పుడే కాలేదు, తలుపులు స్వయంగా తెరుచుకుంది. లోపలికి వెళ్ళిన రవి గోడలపై పాత ఫోటోలను చూశాడు. వాటిలో ఒక ఫోటో అతని దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అతడే. రవి షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. అప్పుడే వెనుక నుంచి ఒక స్వరం, నువ్వు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కాదు రవి. రవి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఏమిటి మీరు అని రవి అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, ఈ గ్రామం నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు, నువ్వు కూడా. రవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకు కాల్ చేసిన వాడు మీరు కదా అని అడిగాడు. వృద్ధుడు తల ఊపాడు. ప్రతిసారి నువ్వే నీకు కాల్ చేస్తావు. గతంలో రవి గందరగోళానికి గురయ్యాడు. అప్పుడే అతని ఫోను మోగింది. స్క్రీన్ మీద అన్నోన్ అని చూపించింది. కాల్ లిఫ్ట్ చేశాడు. అదే స్వరం, నీకు నిజాలు తెలుసుకోవాలంటే గంగాపురం రా. రవి చెవులు నిశ్చేష్టులయ్యాయి. అతను నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు, ఇది ఒక టైం లూపు అని. ప్రతిసారి అతను ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే కాల్ చేస్తాడు, తిరిగి వస్తాడు, తిరిగి చిక్కుకుంటాడు. వృద్ధుడు దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పాడు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడే మిగిలిపోతారు. ఆ మాటలు విన్న వెంటనే ఇంటి తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. ఫోన్ స్క్రీన్ మళ్ళీ వెలిగింది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మిస్టరీ కథలు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు అన్నోన్ కాల్స్ జాగ్రత్త. మీ ఫోన్ నుంచి మీకే కాల్ వస్తే లిఫ్ట్ చేస్తారా చెప్పండి.